తెలివైన గబ్బిలం ముంగిస నుంచి ఎలా తప్పించుకుందో సమయస్ఫూర్తితో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ టు బుజ్జి లిటిల్ స్టార్స్ కథలు. Little Star Swanders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos kosam thanks for your support. తెలివైన గబ్బిలం. ఆ అడవిలో ఒక చెట్టుపై ఒక గబ్బిలం నివసిస్తుండేది. అది చాలా తెలివైనది. రోజు పగటిపూట చెట్టు కొమ్మకి తలకిందులుగా వేలాడుతూ నిద్రపోయే ఆ గబ్బిలం ఒకనాడు కాస్త నీరసంగా ఉండడంతో పట్టు తప్పి కింద పడిపోయింది. చాలా ఎత్తు నుంచి పడడంతో ఆ దెబ్బకి దిమ్మ తిరిగి కదలకుండా ఉండిపోయింది. ఆ శబ్దానికి చెట్టు త్వరలోనే ఉండే ముంగిస బయటికి వచ్చింది. కింద పడున్న గబ్బిలాన్ని తినేయబోయింది. నన్ను చంపొద్దు బాబాయ్ అని అరిచింది గబ్బిలం. నేను నీకు బాబాయ్ ఏంటి? అయినా పక్షుల్ని తినడం నా హక్కు అంది ముంగిస కోపంగా. నిజమే బాబాయ్, కానీ నేను పక్షిని కాను చెప్పింది గబ్బిలం. కాదా, మరేంటి అడిగింది ముంగిస. నేను ఎలుకలా కనిపించడం లేదు అంది గబ్బిలం దాన్ని పరిశీలనగా చూసి. అవును నిజమే, నువ్వు ఎలుకలానే ఉన్నావు, నిన్ను చంపను పో అంది ముంగిస. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ గబ్బిలం చెట్టు కొమ్మ మీద నుంచి పట్టు తప్పి కింద పడింది. మళ్ళీ అదే ముంగిస దాన్ని తినేద్దామని వచ్చింది. ఎలుకలా ఉన్న గబ్బిలాన్ని చూసి ఎలుకలు పిల్లలు నాకు శత్రువులు అంటూ మీదకొచ్చింది. ఆగు బాబాయ్, నేను ఎలుకనా? కాస్త జాగ్రత్తగా చూడు, రెక్కలున్నాయి, గాలిలో ఎగరగలను. అంటే పక్షినే కదా, పక్షులతో నీకు శత్రుత్వం లేదు కదా అంది గబ్బిలం. నిజమే, ఎలుకని కాదు పక్షివే అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ముంగిస. చూసారా పిల్లలు, ఈ కథ ద్వారా ఏం అర్థమైంది? గబ్బిలం ఏం చేసింది, ముంగిస నుంచి తన ప్రాణాలు ఎలా రక్షించుకున్నది అనేది. సో ఏ టైంలో ఎవరితో ఎలా మసులుకోవాలని ఈ కథ ద్వారా మనకి అర్థమైంది. సో మనం ఇమీడియట్గా తనకి ఆలోచన వచ్చి తను తప్పించుకుంది ముంగిస నుంచి. సో ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ లిటిల్ స్టార్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.